యోహాను సువార్త 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలను చదువుకుందాం. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మీకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. రక్షణ యూదులలో నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో తండ్రిని ఆరాధించుకోవాలని వచ్చున్నది. అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు ఎక్కడైనా కావాలని తండ్రి కోరుచున్నారు. దేవుడు ఆత్మగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో. అలాగే 122వ కీర్తన 122 మార్చి చదువుకుంటాం. యాత్ర కీర్తన దావీదుది. యెహోవా మందిరమునకు వెలుగుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, బాగా కట్టబడిన పట్టణం వలె కట్టబడి ఉన్నావు. అచ్చట న్యాయం తీర్చుటకే సింహాసనంలో దావీదు వంశీయుల సింహాసనంలో స్థాపింపబడి ఉన్నవి. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ ఇతరులలో క్షేమం కలుగును గాక. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నేను నీకు మేలు చేయ ప్రయత్నించాను. ప్రేమల తండ్రి, ఉద్యోగం కలిగినలా ఆరాధించడానికి భయపడి మాతో మాట్లాడండి. ఇంకా అవసరంలో తీసుకున్నాండి. సరైన నాకు ప్రజలకు అవసరమైన మాటలు చేయండి. ఇక్కడ మాత్రమే కాకుండా సార్వత్రిక సమయంలో మీ ప్రజలందరికీ సహాయం చేయమని మేము మాటలతో తృప్తిపరిచి నింపమని ప్రార్థిస్తున్నాం. ఎవరెవరికి ఆకలితో వచ్చారో మాకు తెలియదు. మానసిక ఆత్మీయ సమస్తము తీర్చబడి వారు వెళ్ళడానికి సహాయం చేయమని చిన్న ప్రార్థిస్తున్నాం తండ్రి. మనందరికీ పరిచయమైన కీర్తన ఈ 122వ కీర్తన. కనుక మనందరం జాగ్రత్తగా మన మనసు వాక్యం పైన పెట్టుకుందాం. ఇది ఏ కీర్తన ఉందండి? పైన యాత్ర కీర్తన. కనుక ఇశ్రాయేలీయులు లో ఉన్న ప్రతి పురుషులు ఖచ్చితంగా వెళ్ళాలి. వారితో పాటు పిల్లలు, వారి భార్యలు అందరూ వెళ్ళినా ఇంకా దేవునికి సంతోషమే. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి అంటే యెరూషలేంకి వెళ్ళాలి. యెరూషలేంకి ఎప్పుడు వెళ్ళాలి? సంవత్సరంలో 3 సార్లు వాళ్ళు యెరూషలేంకి వెళ్ళాలి. ఆ 3 ఏంటంటే ఇశ్రాయేలుకు ఉన్న 7 పండుగల్లో ఒక 3 పండుగలకి వారు యెరూషలేంకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు వారు దారిలో యాత్ర కీర్తనలు పాడుకుంటూ ఉంటారు. ఇవి మొత్తం మనకి 15 యాత్రా కీర్తనలు కనిపిస్తున్నాయి. ఈ 15 యాత్రా కీర్తనలో దావీదు ఎన్ని రాశాడు చెప్పండి? దావీదు ఎన్ని రాశాడు? 4 రాశాడు. 122వ కీర్తన రాశాడు, 124 రాశాడు. ఆ తర్వాత 132, క్షమించండి, 131, 133 ఈ 4 కీర్తనలు దావీదు రాశాడు. అందులో ఒక కీర్తన మధ్యలో కీర్తన 127 రాశాడు. అయితే దావీదు రాసిన ఈ కీర్తన మనం గమనిస్తే బైబిల్లో యెరూషలేము గురించి, ఈ యొక్క కీర్తన గ్రంథంలో యెరూషలేము గురించి ఎన్ని కీర్తనలు ఉన్నాయి? యెరూషలేము గురించి ఎన్ని కీర్తనలు ఉన్నాయని మనం చూస్తే కనీసం ఒక 5 కీర్తనలు మనకు కనిపిస్తాయి. ఒకటి 46వ కీర్తన. జస్ట్ ఒకసారి మనం వెనక్కి వెళ్ళి మనం వచ్చేద్దాం. 46వ కీర్తన ఇది కౌరవ కుమారులు రాశారు. ఇది ఎవరి కోసం అంటే ఇది యెరూషలేము కోసం రాశారు. దాని గురించి తెలియాలంటే 4వ వచనం నుంచి, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును
సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలము సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. కానీ ఇదంతా ఇది దేని గురించిన కీర్తన? యెరూషలేము గురించిన కీర్తన. రెండవది మనము 122లో మనం చూస్తున్నాం. 2వ వచనంలో యెరూషలేము ఉంది, 3వ వచనంలో ఉంది, తర్వాత 6వ వచనంలో ఉంది. కనుక యెరూషలేము గురించి ఇక్కడ రాయబడినట్టు మనం చూస్తాం. ఇంకెక్కడ ఉందంటే 126లో కూడా మనకు కనిపిస్తుంది. ఇది కూడా సియోను అని ఉంది. ఇది కూడా యెహోవా 125లో మనకు కనిపిస్తుంది. యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్టు యెహోవా మొదలుకొని ఈ 126 కూడా సియోను అనగానే ఇది కూడా యెరూషలేము గురించి మనం చూస్తాం. ఇంకా ఎక్కడ ఉంది యెరూషలేము గురించి అని మనం చూస్తాం. 132లో కూడా యెరూషలేము గురించే మనం చూస్తాం. ఆయన యాకోబు యొక్క బలిష్ఠంగా ఒక నివాస స్థలం చూసుకోవాలి. ఇదంతా యెరూషలేము గురించి రాయబడినట్టు మనం చూడొచ్చు. అలాగే 137లో కూడా యెరూషలేము గురించి మనకి కనిపిస్తుంది. ఇవన్నీ యెరూషలేము గురించిన కీర్తనలు. అయితే మనము ఈ 122వ కీర్తన మనం చదువుదాం. అయితే ఈ 122వ కీర్తన కనుక మనం గమనిస్తే ఇక్కడ ఇంకా మొదటి వచనం ఆఖరి వచనంలో కూడా ఏం కనిపిస్తుంది? యెహోవా మందిరమునకు వెలుగుమని జనులు నాదాలను. 9వ వచనంలో కూడా మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తం నీకు మేలు చేయబడుతుంది. దేవుని మందిరం అనే మాట మనకి కనిపిస్తుంది. వాస్తవానికి దేవుని మందిరం ఎప్పుడు కట్టబడింది చెప్పండి? దేవుని మందిరం ఎప్పుడు కట్టబడింది? సొలొమోను కాలంలో కట్టబడింది. ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు రాశాడు. అంటే మరి దావీదు సమయానికి మందిరం ఉందా? లేదు. కానీ వాస్తవానికి ఇప్పుడు సంఘం అంటే అర్థం ఏంటి చెప్పండి? సంఘం అంటే అర్థం ఏంటి? బిల్డింగ్, దేవుని యొక్క ప్రజలు. అలాగే మందిరం అంటే ఏంటి? ఇశ్రాయేలీలు ఆ కాలంలో యెహోవా దేవుని ఎరిగి ఆయన చేత విమోచించబడిన ప్రజల యొక్క గుంపు. కనుక మనము ఇశ్రాయేలీలు సముద్రం దాటి ఐగుప్తులో నుంచి దాటి ఎర్ర సముద్రంలో దాటి వచ్చేసిన తర్వాత అక్కడ అరణ్యమందు ఉన్న మందిరం అని చెప్పి మనం చూస్తాం. కనుక దేవుని ప్రజలు గుంపుగా ఉన్నదే దేవుని మందిరము. అక్కడికి వెళ్దాం అన్నప్పుడు సంతోషించడాన్ని మనం చూస్తాం. అయితే ఈ కీర్తన గురించి 3 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇది ప్రస్తుతం ఉన్న మందిరం అని, మరొకటి ఏంటంటే రాబోయే 1000 ఏళ్ల పరిపాలనలో కూర్చున్న దేవుని మందిరం అని, మూడవది ఏంటంటే ఆ కాలంలో ఇశ్రాయేలీలు దావీదు ఉన్న కాలంలో మందిరం అని 3 ఆలోచనలు ఉన్నాయి. అయితే వాస్తవాన్ని మనం ఏం గమనించవచ్చు అంటే 3 కరెక్టే. మనము 3టిని మనం చూడొచ్చు. ఒకటి చారిత్రకంగా చూడొచ్చు, 2 మన ప్రస్తుతాన్ని చూడొచ్చు, తర్వాత మన భవిష్యత్తుని కూడా మనం ఇందులో చూడొచ్చు. అయితే ఈ కీర్తనలను మనం గమనిస్తే మనందరికి ఉండవలసిన ఒక 4 లక్షణాలు ఇందులో మనకి కనిపిస్తాయి. ఆ 4 లక్షణాలు మనందరికి ఉండాలి. ఏంటంటే మొదటి వచనంలో మనం చూస్తాం, యెహోవా మందిరమునకు వెలుగుమని జనులు నాతో అయినప్పుడు నేను సంతోషించింది. దేవుడి మందిరానికి వెళ్దామన్నప్పుడు మనలో ఏం కావాలి? సంతోషము కావాలి. రెండవది ఇంకేం కావాలంటే 4వ వచనం, ఇశ్రాయేలులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి. రెండవది దేవుని నామ మందిరానికి ఎందుకు రావాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రావాలి. మూడవది మనం ఏం చేయాలి అంటే యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. దేవుని మందిరంలో ఉన్న ప్రజల కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నాలుగవది ఏం చేయాలంటే 9వ వచనంలో మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించారు. కనుక దేవుని ప్రజలకు దేవుని మందిరానికి మనం ఏం చేయాలి? మేలు చేసే ప్రయత్నం మనం చేయాలి. ఈ 4 సంగతులు అయితే మనం ధ్యానించుకుంటా వెళ్దాం. ఈ మొదటి వచనం ఏముంది? యెహోవా మందిరమునకు వెలుగుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుకుంది. ఈ మాట చెప్పడం తేలిక, కష్టం చెప్పండి. యెహోవా మందిరమునకు వెలుగుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషం. తేలికైన మాట, కష్టమైన మాట? మనకి తేలికైన మాట. ఇశ్రాయేలీకి బహు కష్టమైన మాట. ఎందుకనంటే ఇశ్రాయేలీలు చాలా కొన్ని కిలోమీటర్ల దూరంలో, కొన్ని మైళ్ళ దూరంలో వాళ్ళు చెదిరిపోయి ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి రావాలి? యెరూషలేముకి రావాలి.
యెరూషలేంకి ఎలా రావాలి? వాళ్ళు నడక మీద రావాలి. ఎవరో కొంచెం ధనవంతులు అయితే ఒంటెలు, గాడిదలు ఉంటే వాటి మీద రావాలి. కొన్ని ఎలా ఉన్నాయి? రోడ్లు ఎలా ఉన్నాయి? అసలు రోడ్డే లేదు. ఎందుకంటే కొండలు, లోయలు, ఇంకా మధ్యలో కాలువలు దాటాలి. ఇవన్నీ ఎంతో కఠినమైన పరిస్థితి. పైగా కొన్ని వారాల పాటు రావాలి. పోనీ మా నాన్నగారు కష్టపడుతున్నారు. నాకు గాడిద దూరం ఇచ్చారు. నేను ఎక్కువ వచ్చేద్దామంటే నేను నా మీద ఏ బాధ్యత లేదు అంటే సరిపోయింది. కానీ ఆ రోజుల్లో వాళ్ళకు ఉన్నవి ఉద్యోగాలు లేకపోతే ఏంటి చెప్పండి? ఆ రోజుల్లో వాళ్ళకు ఉన్నాయి ఏంటి? అంతా వ్యవసాయమే. ఒకటి వ్యవసాయము, 2 పశువులు ఇలాంటివి గొర్రెలు వీటిని మేపుకునేది. ఒకటి భూమిని వదిలేసి రావాలి. రెండోది గొర్రెలను అన్నింటినీ విడిచిపెట్టేసి పురుషులందరూ వస్తే మళ్ళా ఇంటి దగ్గర స్త్రీలు చిన్నపిల్లలు ఉండిపోతే వాళ్ళ బాబుతల కోసం చూసుకొని అక్కడ ఎవరినైనా పెట్టుకుందా అంటే మళ్ళీ వాళ్ళు పురుషులే, వాళ్ళు ఇశ్రాయేలీలే, వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి. అంటే ఒకటి తర్వాత ఇంటి దగ్గర ఏమైనా కీడు హాని ఏమైనా జరిగినా వీళ్ళకి సమాచారం రాదు. అంటే వీళ్ళు రావాలంటే ఎన్ని హృదయం నిండా ఎన్నో ఆలోచనలు ఉంటాయి. తర్వాత వ్యవసాయం ఏమైపోద్ది అనే ఆలోచన ఉంది. మళ్ళీ దేవుడేమో ఖచ్చితంగా ఎన్నిసార్లు రావాలని చెప్పాడు? 3 సార్లు. చూడండి ఎక్కడెక్కడ చెప్పాడంటే ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయంలో చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 5, 6 వచనాలు మనం చదివితే, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకున్నకు నివాస స్థానంగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయవాలి. ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికే వెళ్ళాలి. అక్కడికే మీ దహన బళ్ళు అన్ని తీసుకెళ్లాలన్నది 6వ వచనంలో. తర్వాత 11వ వచనం చివరిలో, మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానంగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకుని రావాలి. 14వ వచనం, యెహోవా నీ గోత్రములలో ఒక దానిని ఏర్పరచుకున్న స్థలముననే అక్కడే అన్ని జరిగించాలి. 18వ వచనం, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలముననే నీ కుమారుడు నీవు నీ కుమారుడు నీ కుమార్తె దాసుడు దాసి ఇంటి నుండి లేవీలు అందరూ వచ్చి అక్కడ సంతోషించారు. ఈ రకంగా చూస్తే ఇంకా 14వ అధ్యాయము 23వ వచనంలో కూడా చూస్తాం. ప్రతి సంవత్సరమున తర్వాత నీకున్న భాగాన్ని పట్టుకుని నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానంగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్షారసంలో గాని, నూనెలో గాని, 10వ వంతును నీ పశువుల్లో గాని, గొర్రె మేకల్లో గాని కొలుచూలు వాటిని తినవలన. 23, 24లో మనం చూస్తాం. ఇలా మనం చూస్తే 16:2లో కూడా మనం చూస్తాం. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలంలోనే నీ దేవుడైన యెహోవాకు పస్కా బలిని ఆచరించి. కనుక నా ఇంట్లో నేను ఆచరిస్తానంటే కుదరదు. ఎక్కడికి రావాలి? వీళ్ళందరూ యెరూషలేముకి రావాలి. మళ్ళీ 16వ అధ్యాయం 16వ వచనం, ఏటికి 3 మార్లు అంటే సంవత్సరానికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవాలి. 3 సార్లు కనిపించాలి. పొంగని రొట్టెల పండుగ అంటే ఇశ్రాయేలుకి ఎన్నో పండుగ? అది 2వ పండుగ. మొదటి పండుగ ఏంటి చెప్పండి? మొదటి పండుగ పస్కా పండుగ. రెండవది పొంగని రొట్టెల పండుగ. 3 ప్రథమ ఫలముల పండుగ. 4 పెంతెకోస్తు పండుగ. 5 మీరు చాలా సార్లు చెప్తున్నాను, మీరు మర్చిపోతున్నారు. లేవీకాండం 23వ అధ్యాయంలో ఉంటుంది. లేవీకాండం 23లో గుర్తుపెట్టుకోండి. మనం ఈజీ గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే యేసుప్రభువుని గుర్తుపెట్టుకుంటే మనకు అన్ని గుర్తుంటాయి. యేసుప్రభువుని మర్చిపోతే అన్ని మర్చిపోతాం. యేసుప్రభువు ఫస్ట్ ఆయన సిలువ వేయబడ్డారు. కనుక ఇశ్రాయేల్ మొట్టమొదటి పండుగ ఏంటి? పస్కా పండుగ. వాళ్ళు ఒక గొర్రెను బలిస్తారు. దాన్ని మొత్తం ఇంటి వాళ్ళందరూ కలిపి తింటారు. ఇవన్నీ మనం చూస్తాం. ఇది ఎక్కడ? నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇశ్రాయేలుని ఐగుప్తులోంచి దేవుడు విడిపించిన దినాన్న ఐగుప్తు తొలి సంతానం అంతటిని చంపేశాడు. ఇశ్రాయేలు తొలి సంతానాన్ని దేవుడు మిగిల్చాడు. ఈ సంగతి అంతా మనకు తెలుసు కదా. ఫస్ట్ ఏంటి? పస్కా పండుగ. రెండవది పొంగని రొట్టెల పండుగ. ఇది కూడా పస్కా పండుగ మరుసటి రోజే ఉంటది. ఇది కూడా ఇది ఎందుకని చెప్తున్నానంటే యేసుప్రభువు వారి గురించి ఏముంటది? ఆయన శరీరము కుళ్ళిపోలేదని మనం చూస్తాం.
అంటే ఆ రకంగా రెండవది ఏంటి, పొంగని రొట్టెల పండుగ. మూడవది ప్రథమ ఫలం పండుగ అయిన మృతుల్లోంచి ప్రథమ ఫలంగా లేచాడు. నాలుగవది ఏంటి, పెంతెకోస్తు పండుగ. ఎందుకంటే 50వ దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. యేసుప్రభువు వారు సిలువ వేయబడి పునరుద్ధరణైన తర్వాత నుంచి 40 రోజులు అగుపడ్డాడు ఆయన. 10 రోజులు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మేడగది మీద ఉండి ప్రార్థన చేశారు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చదివితే. కనుక యేసుప్రభువు వారు పునరుద్ధరణైన తర్వాత ఎన్ని రోజులకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు? 50 డేస్, 50వ రోజున ఆయన భూమి మీదకి వచ్చాడు. కనుక అదేంటి, పెంతెకోస్తు పండుగ. వారముల పండుగ ఉంది ఇక్కడ. వారములు అంటే 7 వారాలు అంటే ఎంత చెప్పండి? 7 వారాలు అంతా 7 7 అంతా 49. 49 తర్వాత రోజు 50వ రోజు. కనుక ఇక్కడ వారముల పండుగ ఉంది కదా, అది మీరు అర్థం చేసుకుంటారని చెప్తాను. ద్వితీయోపదేశకాండ 16:16లో పొంగని రొట్టెల పండుగ అంటే పస్కా పండుగ మరుసటి రోజే. వారముల పండుగ అంటే పెంతెకోస్తు పండుగ 4వ రోజు. 5వ పండుగ ఏంటి ఇశ్రాయేలుది? 5వ పండుగ జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ. కనుక ఇప్పుడు మనం కనుక దేవుడి టైం లైన్ చూస్తే యేసుప్రభువు వారు సిలువ వేయబడ్డం పస్కా పండుగ అయిపోయింది. రెండవది ఆయన శరీరం కుళ్ళిపోకుండా సమాధి చేయబడ్డం అనేది పొంగని రొట్టెల పండుగ అనుకున్నాం. ఆయన మృతుల్లోంచి ప్రథమ ఫలంగా లేవడం ప్రథమ ఫలం పండుగ, లేదంటే పునరుద్ధానం మనం చూసుకున్నాం. నాలుగవది 50వ దినాన పెంతెకోస్తు దినాన్ని యేసు పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం చూసాం. 5వ పండుగ ఏంటంటే జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ, 5వ పండుగ. పెంతెకోస్తు పండుగ అన్న వారముల పండుగ అన్న ఒకటే, గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. ఇప్పుడు మధ్యాకాశంలో ఏం ఊదపడుతుంది మనకి? బోర. బోర ఊదపడగానే ఏమవుతుంది? సంఘం అంతా ఎత్తపడతాం. కనుక వాళ్ళ 5వ పండుగ ఏంటి? వాళ్ళ 5వ పండుగ జ్ఞాపకార్థ శృంగధ్వని. శృంగధ్వని అంటే బోర. బోర నుంచే కదా ధ్వని వస్తుంది. కనుక బోరల పండుగ. కనుక ఎప్పుడైనా 5వ పండుగ జరగడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఏ నిమిషమైనా కానీ ఆయన బోర వదచ్చు, వెంటనే ఏమవుతుంది? సంఘం ఎత్తపడిపోతుంది. తర్వాత 6వ పండుగ ఏంటంటే వాళ్ళది ప్రాయశ్చిత్తార్థ దినం అంటారు, డే ఆఫ్ అటోన్మెంట్. అది ప్రతి సంవత్సరము ఒక రోజు జరుగుతుంది, అన్ని పండుగలు అలాగే. ఆ డే ఆఫ్ అటోన్మెంట్ రోజున వాళ్ళు ఏం చేయాలంటే ఇశ్రాయేల్ దేశం మొత్తం కోసము 2 గొర్రెలను పట్టుకెళ్తారు, 2 మేకలను పట్టుకెళ్తారు. ఇదంతా లేవీకాండం 16వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఓ మేక వాళ్ళకు బదులుగా వధించబడుతుంది, మరొక మేక వారి పాపాలు తీసుకుని ఎడారిలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా మనం ఎక్కడ చూస్తాం? లేవి 16లో మనం చూస్తాం. అది దేనికోసం అంటే సంఘం ఎత్తబడిపోయిన తర్వాత భూమి మీద ఎవరు మిగులుతారు? భూమి మీద అన్ని జనులందరూ మిగులుతారు, వారితో పాటు ఇశ్రాయేలీయులు మిగులుతారు. ఆ ఇశ్రాయేలీయుల కోసం దేవుడు ఆయన యొక్క కార్యం జరిగిస్తాడు భూమి మీద. అదేంటనుకుంటున్నాం? ప్రాయశ్చిత్తార్థ దినం, డే ఆఫ్ అటోన్మెంట్. తర్వాత 7వ పండుగ ఏంటి? యేసుప్రభువు వారితో పాటు సంఘం ఎత్తబడుతుంది. 7 సంవత్సరాలు భూమి మీద శ్రమలు ఉంటాయి. మనం మధ్యాకాశంలో విందులో ఉంటాం. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయనతో పాటు తిరిగి భూమి మీదకి వచ్చిన తర్వాత మనము 1000 ఏళ్ల పాటు పరిపాలించబోతున్నాం. యేసుప్రభువు వారు ఇదే భూమి మీద, ఇదే ఇళ్ళు, ఇందులో ఏ ఇల్లు ఉంటుందో ఏ ఇల్లు పాడైపోతుందో మనకు తెలియదు, కానీ ఇదే భూమి మీద ఇదే చరిత్ర కంటిన్యూషన్ గా యేసుప్రభువు వారు పరిపాలిస్తారు. దాన్ని ఏమనుకున్నాం మనం? పర్ణశాలల పండుగ, 7వ పండుగ, ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్. మన దగ్గర యాప్ కానీ చార్ట్ కానీ ఏదైనా ఉంటే ఈసారి నేను వేసి చూపిస్తాను. లేదంటే ఏదైనా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది, కానీ మనకు ఇప్పుడు అవ్వదు కనుక. కనుక ఇప్పుడు 7 పండుగలు గుర్తున్నాయి కదా. ఫస్ట్ ఏంటి, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, పస్కా పండుగ, యేసుప్రభువు వారు సిలువ వేయబడ్డం. రెండవది పొంగని రొట్టెల పండుగ, అంటే ఆయన శరీరం కుళ్ళు పట్టకుండా దేవుడు భద్రపరచడం. మూడవది ప్రథమ ఫలముల పండుగ, ఆయన మృతుల్లోంచి పునరుత్థానుడిగా రావడం. నాలుగవది పెంతెకోస్తు పండుగ, పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం. ఐదవది జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ, ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే బోర్ల పండుగ. కనుక మధ్యాకాశంలో దేవుడు ఆయన ప్రధాన దూత బోర శబ్దం వినిపించగానే మనందరం సంఘం ఎత్తబడుతుంది. తర్వాత 6వది ఏంటనుకున్నాం? ప్రాయశ్చిత్తార్థ దినం, భూమి మీద మిగిలిపోయిన ఇశ్రాయేలీయుల కోసము దేవుడు జరిగించే ఆయన యొక్క కార్యం. 7వది పర్ణశాలల పండుగ. పర్ణశాలల పండుగ రోజు ఇశ్రాయేలీయులు 3 సార్లు వెళ్ళాలనుకున్నాం కదా, అంటే 2వ పండుగ, 4వ పండుగ, 7వ పండుగ.
అంటే 1, 2, 3 పండుగలు వెంటనే వచ్చేస్తాయి. 4వ పండుగ అది అయిపోయిన ఒక 50 రోజులకి వస్తది. ఆ తర్వాత 5, 6 పండుగలు గ్యాప్ వస్తది. 7వ పండుగ మళ్ళా చివరిలో వస్తది. ఇదంతా 23లో మనకి కనిపిస్తది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను? ఇశ్రాయేలుకి ఏ పండుగలు ఉన్నాయో మనం తెలుసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఇంకోటి గమనించొచ్చు ఏంటంటే యేసుప్రభు వారి జీవితంలో ఏ సంఘటన జరిగినా ఏ సమయంలో జరిగింది? ఏ సమయంలో జరిగింది? ఇశ్రాయేలుకి ఏదో పండుగ జరిగినప్పుడే జరిగింది. ఆయన ఆయన సిలువ వేయబడింది పస్కా పండుగ రోజున ఆయన సిలువ వేయబడ్డారు. వారి ఫలముల పండుగ రోజున ఆయన తిరిగి లేచారు. వారి యొక్క పెంతెకోస్తు పండుగ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. కనుక ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవచ్చు? దేవుడు నాకు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఇశ్రాయేలుకి జ్ఞాపకార్థ సముద్రవారి పండుగ ఎప్పుడుందో మనకు తెలియదు. మనం కానీ క్యాలెండర్ ఫాలో అయితే దేవుడు ఖచ్చితంగా ఆ రోజే ఆయన జరిగించచ్చు ఆయన కార్యం. ఏ రోజు అనేది మనం చెప్పలేం కానీ దేవుడు ఎప్పుడు చేశాడో ఒక టైం టేబుల్ ఆయన ఫాలో అయ్యాడు. ఆయన ఎప్పుడు టైం టేబుల్ ని మిస్ అయ్యే దేవుడు కాదు. సరే, మనం రెండో వర్తమానంలో ఆయన యొక్క టైం టేబుల్ ఏంటో మనం చూద్దాం. అయితే ఇప్పుడు 122వ కీర్తన ఎందుకు చెప్తున్నాను నేను? ఇశ్రాయేలు యెహోవా మందిరానికి వెళ్ళమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుతుంది. కనుక అది ఎంత కష్టమో వారికి దేవుని మందిరానికి వెళ్ళడం అనే సంగతి మనము ఆలోచిస్తున్నాం. సరే, మరి నాకున్న వ్యాపారాలు, నాకున్న గొర్రెలు, పశువులు అన్ని విడిచిపెట్టేసి, నాకున్న పొలం అన్ని విడిచిపెట్టేసి వెళ్ళడం కష్టం కదా అని నాకు అనిపించింది అనుకోండి. అప్పుడు నేనేం జ్ఞాపకం చేసుకోవాలి? అంటే మీరు ఒక ఇశ్రాయేలీయుడు అనుకుందాం. సంవత్సరానికి 3 సార్లు మీరు వెళ్ళాలి. అప్పుడు మీకు ఏం జ్ఞాపకం రావాలి? ఆ పొలం ఎవరిచ్చారు మీకు? ఆ పొలం మీరు సంపాదించుకున్నారా? యుద్ధం చేసి తెచ్చుకున్నారా మీరు? యెహోషువ ద్వారా ఏం చేశాడు దేవుడు? ఆ 31 మంది రాజుల్ని జయించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ భూమి అంతటిని దేవుడు ఎలా ఇచ్చాడు? వారికి చీట్లు వేసి స్వాస్థ్యంగా పంచిపెట్టించాడు దేవుడు. కనుక ఇప్పుడు ఈ భూమి రాజా అనుకోవడానికి ఏమైనా ఉందా? దేవుడు ఊరికి ఇచ్చిన భూమి. ఈ పశువులు, ఈ సంపద అంతా ఎక్కడది? దేవుడు ఇచ్చింది. కనుక ఏది వాళ్ళ సొంతమేమీ లేదు. కనుక దేవుడు ఇచ్చింది దేవుడు భద్రపరుస్తూ ఉంటది. దేవుడు పోగొట్టేస్తే పోతాడు. కనుక దేవుడు ఇచ్చిన దాన్ని ఏ మనిషి ఎత్తుకుని పోలేడు. ఎందుకంటే మనం బైబిల్లో గమనిస్తే దేవుడు ఎవరెవరికి ఏమి ఇచ్చాడో అది మనం లాక్కుందామంటే రాదు, పోగొట్టుకుందామంటే పోదు. భూమి మీద ఉన్న వాళ్ళందరికీ దేవుడు భూమిని ఎలా ఇచ్చాడో చూడండి. ద్వితీయోపదేశకాండంలో మాట కనిపిస్తుంది. ద్వితీయోపదేశకాండం 32:8. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరచోతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. మహోన్నతుడు అంటే దేవుడు భూమి మీద ఉన్న జనములందరికీ స్వాస్థ్యాన్ని పంచినప్పుడు, నరజాతులందరినీ ప్రత్యేకించినప్పుడు. నరజాతులు అంటే ఎవరు? నోవాహు నుంచి పుట్టిన 3 కుమారుల నుంచి వచ్చిన నరజాతులన్నీ ఆదికాండం 10వ అధ్యాయంలో కనిపిస్తుంది. వాళ్ళందరికీ సరిహద్దులు ఇచ్చాడు. దేన్ని బట్టి అంటే ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించాడు. కనుక భూమి మీద ఉన్న దేశాలందరికీ భూమిని దేవుడు ఎలా ఇచ్చాడు? ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ఇచ్చాడు అనమాట. ఇశ్రాయేలీ సెంటర్ లో పెట్టాడు, భూమికి మధ్యలో పెట్టాడు. వారి చుట్టూరు భూమి మీద ఉన్న దేశాలందరికీ భూమిని ఇచ్చాడు. కనుక ఇశ్రాయేల్ భూమిని ఎవరైనా లాక్కుందాం అనుకుంటే దేవుడు ఊరుకోడు. ఇశ్రాయేల్ ఎవరి భూమినైనా లాక్కుందామంటే అది కూడా దేవుడు ఊరుకోడు. అయితే ఇది మనం మళ్ళీ రెండవ వర్తమానంలో వాటిని చూద్దాం. అయితే ఇప్పుడు 122వ కీర్తనలో మనం గమనిస్తే వాళ్ళు దేవుని మందిరానికి వెళ్దామంటే ఎంతో సంతోషిస్తున్నాడు దావీదు. అంటే దావీదు కీర్తన మొత్తం ఇశ్రాయేల్ అందరి కోసము రాశాడు. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు దేవుని మందిరానికి వెళ్తున్నారు. ఈ దేవుని మందిరం అంటే ఎక్కడ అంటే ఆదికాండం 22వ అధ్యాయంలో ఏం కనిపిస్తుంది మనకి? అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలివ్వడానికి తీసుకుని వెళ్తాడు మోరియా పర్వతం. కరెక్ట్ గా అదే పర్వతం మీద సొలొమోను మందిరాన్ని కడతాడు. కనుక ఆ ప్రాంతానికి వీరందరూ వెళ్ళాలి. ఇది కనుక వాళ్ళు ఇలాగా సంతోషిస్తున్నారు. మరి ఈ దినం దేవుని ఇంటికి ఎంతమంది సంతోషంగా వచ్చారు? ఇంట్లో వాళ్ళు తిడతారని వచ్చారా? అంటే లోపల సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దినం మనం బ్రతుకున్నామంటే ఎక్కడి నుంచి?
దేవుడు బ్రతికించి ఉంచాడు మనల్ని. దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టే మనం దేవుని ఇంటికి వచ్చాం. దేవుడు ఏది తీసేసినా మన జీవితంలో ఇక్కడికి రాలేము. జస్ట్ ఒక అవయవం లేకపోతే మనం ఏమీ చేయలేము. రీసెంట్ గా నేను బార్బర్ షాప్కి వెళ్తే అందులో ఒక అబ్బాయి బొటన వేలు ఏదో అయ్యి విరిగిపోయిందంట. ఇంకా దానికి కటింగ్ చేయడానికి లేక పాపం ఏదో క్లియర్ కింద వెళ్తాడని చెప్పి విన్నాను. అంటే మన ఒంటిలో ఒక చిన్న అవయవం లేకపోతే మనం ఇంకా మన పనికి మనం పనిచేయలేము. మీరు అందరూ సిస్టమ్ మీద వర్క్ చేయాలి. ఒక వేలు లేకపోతే అంటే మన జీవితంలో ఏదైనా ఆలోచించండి. ఒక అవయవం లేకపోతే అంటే లేని వాళ్ళకి దేవుడు వేరే సదుపాయం ఇచ్చాడు, అది వేరే సంగతి చెప్తున్నాను. అంటే మన జీవితంలో ఏది లేకపోయినా మనం ఈ రోజు మన యొక్క ఉనికి లేదు. కన్ను లేకపోతే ఎలాగా? నేను ఒక వీడియో వింటా ఉంటే మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న కష్టమైన పరిస్థితి ఏంటో వ్యక్తిని అడిగితే ఆయన ఏమంటున్నాడంటే ఆయన ఎక్కడో మంచి జనసందోహంలో ట్రావెల్ చేస్తుంటే ఆయన కలద్దాలు వెళ్ళిపోయినాయంట. ఆయనకేమో వేరే కలద్దాలు లేవు, పక్కన మరో మనిషి లేరు, అవి లేకపోతే కళ్ళు కనిపించవు. ఇంత సృష్టి ఇంతమంది మధ్యలో నేను అందుకులా మిగిలిపోయాను, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఎంతో భయంకరమైన పరిస్థితి అని ఆయన చెప్తున్నాడు. కనుక ఈ కలద్దాలు కనిపెట్టాలన్నా దాని వెనకాల ఎవరో శాస్త్రవేత్తలు ఉన్నారు, దాని వెనకాల దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం ఉంది. కనుక మనం దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే అసలు మన జీవితంలో మనం బ్రతుకున్న ప్రతి నిమిషము, ప్రతి క్షణము, మనం పొందుకున్న ప్రతి మేలు దేవుని నుంచే పొందుకున్నాం. అదన్నీ కనుక ఆలోచించి మనకి కృతజ్ఞత భావం ఉంటే దేవునికి మనము పరిగెట్టుకుని వచ్చేస్తాం. కనుక మనందరం లెక్కలు వేసుకుంటూ ఉంటాం. 2 వారాలు వెళ్ళాను, 2 వారాలు వెళ్ళకపోయినా పర్లేదు, లేకపోతే పలానా పని నుండి వెళ్ళలేకపోయాను. ఇవన్నీ వ్యాలిడ్ రీజన్స్ అయితే అవి పర్లేదు. కానీ మన ఇంట్లో ఖాళీగా ఉండి కనుక రాలేకపోతే దేవుడు మాత్రం గమనిస్తాడు. ఇది ఎవరిదంటే వ్యక్తిగతమైనది. కుటుంబానికి లేకపోతే సంఘానికి ఇంకా అందరికీ సంబంధించింది కాదు. రక్షణ ఏంటి వ్యక్తిగతమైనది కనుక మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవి ఎలా ఉన్నా కానీ మనం ఎలా రావాలి? దేవునికి సంతోషంతో రావాలి. తర్వాత యెరూషలేము ఆ పాదములు నీ గుమ్మములలో నిలుచున్నవి. యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. కనుక యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణం వలె ప్లాంట్ సిటీగా ఉంది. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? బాగుగా కట్టబడిన పట్టణం వలె ఉన్నాయి మన జీవితాలు, లేదంటే ప్రాకారాలు పోయిన పట్టణాల వలె మన జీవితాలు ఎలా ఉన్నాయి మనం చూద్దాం. తర్వాత 4వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి వెళ్ళు. కనుక దేవుని మందిరానికి సంతోషంగా వెళ్ళిన మనము చేయాల్సిన పని ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, లేదంటే కాలక్షేపం చేయడం, ఎలాంటి యాంగిల్ కాదు. ఈ రోజు చాలా మందిరాలు ఎలాగైపోయినాయి, ఏవో పిక్నిక్ స్పాట్ లాగా మారిపోయినాయి. పిల్లలు బయట ఆడుకోవడానికి ఏవో పార్క్ లాంటివి, పెద్దలందరూ తర్వాత ఎక్కడికో ఈవినింగ్ షికారుకి వెళ్ళడం చర్చ్ నుంచి, ఇలాంటివన్నీ పెట్టుకున్నారు. కానీ దేవుని మందిరానికి వెళ్ళేదే దేనికంటే ఆయన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. ఏంటి ఆయన నామం ఏంటి చెప్పండి? ఆయన నామము యెహోవా. నేను ఉన్నవాడును అన్నవాడును అనేది ఆయన యొక్క నామం. మన నిర్గమములు 14లో చూస్తాం కదా. కనుక ఆయన ఉన్నాడు, ఆయన అయామ్ దట్ అయామ్. కనుక ఆయన అయామ్, ది గ్రేట్ అయామ్ అంటారు. కనుక ఆయన ఉన్నాడు కనుకే అన్నీ ఉన్నాయి. ఆయన లేకపోతే ఏది లేదు. ఆయన ఉన్నాడు కనుకే మన యొక్క ఉనికి ఉంది. మన జీవితంలో ప్రతిదీ మనము కలిగి ఉన్నాం. కనుక పాత నిబంధనలో కనిపించిన అయామే కొత్త నిబంధనలో యేసుప్రభువారు అయామ్ అని చెప్పేసి ఆయన 7 సంగతులు చెప్తారు. ఏం చెప్తారు ఆయన? జీవాహారం నేనే. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయంలో అయామ్ ది లైట్ 8, 12 వెలుగును నేనే అంటున్నాడు. తర్వాత ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరిని, ఆయన ద గుడ్ షెపర్డ్. తర్వాత అయామ్ ద డోర్, అంటే నేనే ద్వారంను నేనే అంటున్నాడు ఆయన. తర్వాత 11వ అధ్యాయంలోకి వచ్చేటట్టు 25వ వచనంలో పునరుత్థానమును జీవమును నేనే, అండ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్. తర్వాత 14వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నేనే మార్గము, సత్యము, జీవము. 14:6లో మనం చూస్తాం ఆయన ద వే, ట్రూత్ అండ్ లైఫ్. యోహాను 15:1లో మనం ఏం చూస్తాం? అండ్ ద ట్రూ వైన్, నిజమైన ద్రాక్షవల్లిని నేనే అని చెప్పి ఆయన చెప్తున్నారు. యోహాను సువార్త 18వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అయామ్ అని ఆయన అనగానే ఆయన్ని బంధించడానికి వచ్చిన సైనికులు వెనక్కి ఎగిరి పడిపోతారు. కనుక ఆయన యొక్క శక్తి అలాంటిది. కనుక ఆయన నామమును బట్టే మనకు భూమి మీద ఉన్నాయని కలిగి ఉన్నాయి. కనుక చాలా చోట్ల చెప్తూ ఉంటాం కదా, నా పేరు చెప్పి నీకు పని అయిపోతా ఉంటుంది గొప్పవారు ఎవరన్నా.
కనుక ఎవరి పేరు చెప్తే భూమి మీద ప్రతి పని అవుతుందంటే అది దేవుని యొక్క నామం. కనుక మనం అందుకే దేవుణ్ణి స్తుతించడానికి రావాలి. ఆ తర్వాత మనం ఏం చూస్తున్నామంటే అచ్చట న్యాయం తీర్చుటకే సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. కనుక ఈ యొక్క న్యాయం అనే మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది? భూమి మీద ఎక్కడ మనకి కనిపించదు. గొప్పవాడికి ఒకలాగా, పేదవాడికి ఒకలాగా న్యాయం కనిపిస్తుంది. కానీ న్యాయం జరిగేది ఎక్కడ? దేవుని ఇంట్లోనే. కనుక ఒకటి ఆ రోజుల్లో యెరూషలేము ఈ దినాన న్యాయం జరగాలంటే దేవుని ఇంటిలోని కంటే దేవుని ప్రజల యొక్క సమూహంలోనికి వచ్చి మనం ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? న్యాయం జరిగిస్తాడు. భూమి మీద ఉన్న సింహాసనాలన్నీ కూడా అవి అన్యాయంగా స్థాపించబడ్డాయి. కానీ దేవుని యొక్క సింహాసనానికి న్యాయంగా స్థాపించబడింది. గొప్ప గొప్ప రాజులు ఏమంటారంటే అలెగ్జాండర్ గురించి, తర్వాత మిగతా రాజుల గురించి నెపోలియన్ అనే ఒక రాజు ఏం చెప్తాడంటే, ఫ్రెంచ్ రాజు, అందరూ మనుషుల యొక్క ప్రాణాలు తీసుకుని వారి రక్తంతో రాజ్యాలు కడితే యేసుప్రభు ఆయన సొంత రక్తంతో మనుషుల్ని అందరినీ రక్షించి రాజ్యాన్ని కట్టాడు. కనుక మనుషుల రక్తాలతో కట్టిన రాజ్యాలన్నీ ఏమైపోతే ఒక దినాన కూలిపోతాయి. ఆయన సొంత రక్తంతో కట్టిన రాజ్యము యుగయుగాలు ఉంటది, యుగాంతముల వరకు ఉంటది. అదే దానియేలు 7:18 మనం చూస్తాం. మహోన్నతుడి పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుదురు, వారి యుగయుగములు యుగాంతముల వరకు ఏలుదురు అనే మాట మనకి కనిపిస్తుంది. కనుక అటువంటి దాని సంగతి మనం ఇప్పుడు చూస్తాం. కనుక ఇప్పుడు ఆయన మందిరానికి వచ్చి ఆయనకు స్తుతులు చెల్లించిన తర్వాత యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనము ప్రార్థన చేయాలి. అంటే దేవుని ఇంటి కోసం మనం ప్రార్థన చేయాలి. ఆ రోజుల్లో యెరూషలేములో దేవుని ప్రజల యొక్క సహవాసం ఉంది, దేవుని యొక్క వాక్యం ఉంది. అక్కడి నుంచే దేవుడు ఇంకా మనం ఏం చూస్తాం, దానియేలు లాంటి భక్తులు కూడా చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేము వైపు చూసి ప్రార్థిస్తే మీ మొర వింటానని దేవుడు ఆ యొక్క సొలొమోను ప్రార్థన విని ఇచ్చిన జవాబును బట్టి వారి ప్రార్థన వింటూ ఉండేవాడు. కనుక ఇప్పుడు మనం కూడా దేవుని ఇంట్లో సమాధానం ఉండాలి, మనుషులందరి మధ్యలో సమాధానం ఉండాలి, సహవాసం ఉండాలి, వాక్యము మాత్రమే ఇక్కడ చెప్పబడాలి. మనుషుల యొక్క ఘనత కానీ లేకపోతే మనుషుల యొక్క పొగడ్తలు ఇలాంటివన్నీ మనకి ఉండకూడదు. ఎప్పుడు దేవుడు మాత్రమే ఇక్కడ గణపరచబడాలి అని చెప్పి మనం ప్రార్థించాలి. కానీ మనది ఇంకా చిన్న మందిరంగా ఉంది కనుక పర్లేదు, కానీ మన హెబ్రోన్ కోసం, హైదరాబాద్ లో ఉన్న హెబ్రోన్, ఇంకా అనేకమైన గొప్ప గొప్ప పరిచర్యలు ఈ దినాన్న వాటిని ప్రారంభించిన వారి కాలం ఎలా ఉన్నాయో తర్వాత అలాగది కొనసాగడం లేదు. కనుక మనం ఏం చేయాలి? వాటి కోసం మనం ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తే ఏమవుతుందంట, యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు. కనుక ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో వారు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. మనందరికీ ఏముంటుంది ఆశ? నేను మంచిగా ఉండాలి, గొప్పగా అవ్వాలి, సమృద్ధిగా ఉండాలి, ఇవన్నీ ఆశలు ఉంటాయి. దానికి దేవుడు బైబిల్ ఎన్నో కండిషన్స్ పెట్టాడు. అందులో కండిషన్ ఏంటి? దేవుని మందిరాన్ని మనం ప్రేమించాలి. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు మనల్ని ఖచ్చితంగా వర్ధిల్లేలాగా చేస్తాడు. ఇంకా దేవుని మందిరానికి వేరుగా మీరు థియేటర్ని ప్రేమించండి, సినిమాని ప్రేమించండి, లేదంటే ఇంకా పార్కులు, పిక్నిక్లు, దేన్నైనా ప్రేమించండి, మీ జీవితంలో వర్ధిల్లడం అనేది మీరు చూడరు. ఆ తర్వాత ఇంకేం చూస్తున్నాం, నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమం కలుగునుగాక నేను అందరూ మన దేవుడే యెహోవా మందిరం నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించేదను. దాంతోపాటు మనం ఏం చేయాలి? దేవుని మందిరంలో ఉన్న వారికి మనం అందరము మేలు చేయ ప్రయత్నించాలి. కనుక మనందరికీ ఎలాంటి మనసు ఉండాలి? ఎవరైనా కష్టాల్లో ఉంటే మనం వారిని పూర్తిగా ఆదుకోలేము, కానీ కొంతైనా మనము సహాయపడగలం. ఒక్కొక్కరికి మాట సహాయం కావాలి, ఒక్కొక్కరికి అవసరమైతే కొద్ది ఆర్థిక సహాయం చేయవలసిన పరిస్థితి, కొంతమందికి వెళ్ళి మనం ఒక రోజు తోడుండడం అవసరం అవ్వచ్చు. కనుక అందరికీ అన్ని చేయలేం, కానీ కొందరికైనా కొన్నైనా మనము చేయగలం. ఇదంతా ఎందుకు బట్టి చేయాలి? యెహోవా మందిరం నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించారు. కనుక మనం ఒక మాట మనం చూస్తాం చూడండి, గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం 9వ వచనం. మనము మేలు చేయడానికి విసుగక యుందము, మనం అలయక మేలు చేసిమని తగిన కాలమందు పంట కోదుము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదు. కనుక మనుషులందరికీ సహాయం చేయాలి. విశేషంగా ఎవరు చేయాలి? విశ్వాస గృహమునకు చేరిన వారంటే దేవుని యొక్క మందిరంలో ఉన్న వారికి మనం ఎక్కువ సహాయం చేయాలి. అలా చేస్తే కనుక దేవుడు ఏమంటాడు? మనం అలయక మేలు చేస్తుందని తగిన కాలం మందు పంట కోస్తాం. తగిన కాలం మనము పంట కోస్తాం. కనుక ఇంతటితోటే కాకుండా
దేవుడు ఒక దినాన్న మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడు? నూతన యెరూషలేములోకి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ దినాన్ని ఎలాంటి శరీరాలు ఉంటాయి మనకి? మహిమా శరీరాలు. కనుక ఇప్పుడు మన శరీరంలో ఏమున్నది? ఆకలి ఉంది, నీరసం ఉంది, అనారోగ్యం ఉంది, చెమట వస్తుంది, దెబ్బ తగిలితే నొప్పి వస్తుంది, ఇన్ని ఏదో ఒక రోజు మరణం వస్తుంది. ఇవన్నీ లేని శరీరం ఒక దినాన్న దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ దినాన్ని మనము నూతన యెరూషలేములో మనం ఉంటాం. వీటన్నిటిని కూర్చున్న గొప్ప నిరీక్షణ మనకి ఉంది. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథంలో చూడండి 21వ అధ్యాయంలో. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం కనుక స్టార్టింగ్ నుంచి చదివితే, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఎక్కనూ లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చి చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమును, వారైన ప్రజలైనందరూ. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. కనుక భూమి మీద ఉన్న యెరూషలేమును ప్రేమిస్తే మనం ఏమవుతాం? ఒక దినాన నూతన యెరూషలేములోకి మనం వెళ్తాం. భూమి మీద ఉన్న యెరూషలేము మనం ప్రేమించకపోతే, అంటే ఇప్పుడు మనం భౌతికంగా ఇశ్రాయేల్ దేశంలో ఉన్న యెరూషలేము కోసం మనం వెళ్ళలేం, కానీ మన యొక్క స్థానిక సంఘము, లేకపోతే మీరు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయినా, లేదంటే మీరు వేరే ఊరు చదువుకోవడానికి వెళ్ళినా, ఎక్కడో చోట మన ఒక స్థానిక సంఘం అనేది అంతా మనము అంటుకట్టుబడి ఉండాలి. దాన్ని మనం ప్రేమిస్తే ఒక దినాన్ని అక్కడికి వెళ్తాం. ఆ తర్వాత మనం ఇంకా ఏం చూస్తామంటే, దేవుడు వారితో కాపురం ఉంటాడు. ఇంకా నో మోర్స్ అంటారు, ల్యాండ్ ఆఫ్ నో మోర్స్. అంటే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. కన్నీరు లేని రాజ్యం, మరణం ఇక ఉండదు, దుఃఖమైన, ఏడుపైన, వేదనైనా ఇక ఉండదు. అలాంటి రాజ్యంలోకి ఆయన మనల్ని తీసుకుని వెళ్తున్నాడు. ఆ తర్వాత 21వ వచనం నుంచి మనం చూస్తే, అసలు దాని గుమ్మములు ఎలాంటివి? 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యంతో కట్టబడి ఉన్నది. 23వ వచనంలో 22వ వచనంలో మనం చదివితే, దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. ఇంక పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మందిరము, దేవాలయం అనేది లేదు. ఎందుకని లేదు అంటే, సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయం ఉన్నారు. దేవుడే ఇంక దేవాలయం. ఆయనతో పాటు మనం ఉంటాం. అక్కడ యుగాలు ఉంటాం. అక్కడ సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది. తర్వాత మనము 22వ అధ్యాయంలోకి వచ్చేస్తే, 3వ వచనం నుంచి మీదట శాపగ్రస్తమైన ఏది దానిలో ఉండదు. తర్వాత 5వ వచనంలో రాత్రికి ఎన్నడూ ఉండదు. కనుక అలాంటి రాజ్యంలోకి మనము వెళ్ళిపోతున్నాం. కనుక ఇదంతా మనం భవిష్యత్తులో అక్కడికి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ముందు ఇంకో మాట కూడా ఇక్కడ ఏముంది? 122వ కీర్తనలో 5వ వచనం, అతడు న్యాయం తీర్చుటకే సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నది. కనుక దావీదు వంశీయుల సింహాసనములు అంటే, దావీదు వంశీయుల సింహాసనములు అంటే లూకా సువార్తలో, లూకా సువార్త 1వ అధ్యాయము 31 చదువుతున్నాను వినండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆయనతో చెప్పాను. కనుక దావీదు వంశీయుల సింహాసనం అంటే ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువారి సింహాసనం. కనుక బైబిల్ ఏమన్నానంటాను ఎప్పుడు నేను? క్రైస్టో సెంట్రిక్. కనుక ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మళ్ళా అన్ని దారులు ఎక్కడికి తీసుకెళ్తే, బైబిల్లో ప్రతి పేజీ ఎక్కడికి తీసుకెళ్తుంది? యేసు ప్రభువారి దగ్గరికే తీసుకుని వెళ్తుంది. కనుక ఆయన యొక్క సింహాసనం ఆయన యెరూషలేములో స్థాపించబోతున్నాడు. తిరిగి మనం ఆ యొక్క సింహాసనం దగ్గరికి వెళ్తాం. అక్కడే మనకి అన్ని దొరుకుతాయి. సమస్త మేలు, సమస్త సమృద్ధి, సమస్త న్యాయం అంతా ఆయన దగ్గరే మనకి దొరుకుతుంది. కనుక మనము యెరూషలేమును మనం ఆ రీతిగా ప్రేమించాలి. ఈ యొక్క స్థానిక సంఘాన్ని, రాబోయే దేవుని యొక్క రాజ్యాన్ని మనం ఆ రీతిగా ప్రేమించాలి. కనుక ఈ 4 సంగతులు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏమేమి కలిగి ఉండాలి? ఆరాధించడానికి వెళ్ళే మనము యెహోవా మందిరానికి వెళ్దామంటే సంతోషంతో మనము వెళ్ళే వారంగా ఉండాలి. రెండవది, కృతజ్ఞతాస్తుతులు ఆయన నామముకు చెల్లించడానికి మనము రావాలి. మూడవది, యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయడానికి మనం రావాలి. నాలుగవది, మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించాలి. కనుక
దేవుని ప్రజలకు, దేవుని మందిరానికి మనము మేలు చేయడానికి రావాలి. ఆ రీతిగా కనుక మనం జీవిస్తే అదేంటి చెప్పండి? అది దేవునికి నిజమైన ఆరాధన. కేవలం మన నోటి మాటలతో మనం చేసే ఆరాధన కాదు, కానీ ఈ రకంగా మనం ఆరాధించ